అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్. తెలంగాణలో అక్షరాల 40 నుంచి 70,000 వరకు ముందస్తుగానే పెన్షన్లు రద్దు కాబోతూ ఉన్నాయి. అలాగే కొత్త పెన్షన్లు ఎవరైతే వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు వీళ్ళు పెన్షన్లు దరఖాస్తు కోసం ఆల్రెడీ ఇప్పుడు ఇంటింట ఎలక్షన్ సర్వే జరుగుతూ ఉంది. దాంట్లోనే మళ్ళా మనకు ఏంటంటే ఆల్రెడీ ఇంటింటి సర్వే కూడా జరిగింది. ఇప్పుడు మొదటి విడత 73,000 వరకు పెన్షన్లు కూడా మంజూరు కాబోతూ ఉన్నాయి. దాని గురించి త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. మరి ఏమేమి అర్హతలు ఉండాలి, ఎటువంటి ధృవపత్రాలు ఉండాలి, ఎవరు ఏ విధంగా రూల్స్ ఫాలో కావాలి, పట్టణాల్లో ఆదాయ ధృవీకరణం ఎంత ఉండాలి, పల్లెటూరులో ఆదాయ ధృవీకరణం ఎంత ఉండాలి అనే విషయాలను స్పష్టంగా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీరు నిజాయితీగా వీడియో చూసేటట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీకు నిజంగా ఏ పెన్షన్ల కాడ కానీ ఎక్కడ కానీ ఏ విధమైనటువంటి బాధ కానీ ఏదైనా ఇన్సిడెంట్ ఎదురైతే దాన్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. 9 రకాల ధృవపత్రాలు. ఇక్కడ ఆధార్ కార్డు ఎగ్జాంపుల్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, వయసు ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నంబరు, పాస్పోర్ట్ సైజు ఫోటో. ఈ రకమైనటువంటి విధి విధానాలతోటి అంటే ఇవి ఈ 9 ధృవపత్రాలు ప్రతి పెన్షన్కి వర్తిస్తుంది. ప్రతి పింఛన్కి వృద్ధాప్య పింఛన్ కావచ్చు, దివ్యాంగుల పింఛన్ కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, ఒంటరి మహిళల పింఛన్ కావచ్చు, బీడీ కార్మికుల పింఛన్ కావచ్చు, చేనేత కార్మికుల పింఛన్ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఇంకా చాలా పింఛన్లు, కలుగీత కార్మికుల పింఛన్లు కావచ్చు. అందరికీ 9 ధృవపత్రాలు వర్తిస్తాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, వయసు, అలాగే బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజు. చూద్దాం మరి ఏం చెప్తా ఉంది గవర్నమెంట్ అనేది. నేను ముందుగా ఇది ఎందుకు చూపెడుతున్నా అంటే మనకు మొదటి నుంచి ఎవరెవరి పెన్షన్లు డిలీట్ కాబోతున్నాయో అది ఉంటుంది. ఇది ఎందుకు అని అంటే కొత్త పెన్షన్ల కోసం లాస్ట్లో ఉంటుంది కాబట్టి కొంచెం వీడియో అనేది ఖచ్చితంగా చూడాలి కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నా. ఇగో తెలంగాణ పెన్షన్ కొత్త దరఖాస్తులు శుభవార్త. అనర్హులను తొలగింపు ప్రక్రియ ముగియగానే కొత్త పెన్షన్ల దరఖాస్తులు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అందులో ముందుగా గ్రామ పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది అంటే వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పెన్షన్ ఈ 3 పెన్షన్లు ముందుగా ఇస్తారట. తర్వాత బీడీ కార్మికులకు వాళ్ళకి ఇస్తారట. మొత్తం మ్యాటరు తర్వాత చూద్దాం. మొదటి నుంచి వద్దాం ఒకసారి. ఇగో తెలంగాణ పెన్షన్. తెలంగాణలో 93,000 పెన్షన్లు కట్. వచ్చే నెల నుంచి కొత్తగా ఎంపిక అంటే కొత్త పెన్షన్ ఎంపిక జూలై నుంచి కొత్త పెన్షన్ల ఎంపిక. అర్థమవుతా ఉంది కదా. ఇంకో విషయాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ అవసరమైన పత్రాలు ఇది నేను చూపిస్తా. ఎప్పుడు చూపిస్తా అంటే వీడియో లాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పేజీని చూపిస్తా. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోని చూడాలి. తెలంగాణలో చేయుత పెన్షన్ల సర్వే ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో పారదర్శకత తీసుకురావడానికి సెర్ప్ సంస్థ ప్రత్యేక సర్వే చేపట్టింది. బ్యాంకు ఖాతాల ద్వారా పెన్షన్ పొందుతున్న సుమారు 19 లక్షల మందిలో ఇప్పటి వరకు 16 లక్షల మందికి పైగా వివరాలను అధికారులు పరిశీలిస్తూ ఉన్నారట. అంటే దొంగ పెన్షన్లు ఏమైనా ఉన్నాయా ఏంది అనేది. ఈ తనిఖీల్లో 93,624 మంది అనర్హులుగా గుర్తించబడ్డారు. ఇంచుమించు 1,00,000 మంది. అంటే ఈ 1,00,000 మంది పెన్షన్ ఎట్లా పొందుతూ ఉన్నారు? ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా లంచం తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఈ అనర్హులను పెన్షన్ల జాబితాలో ఏ రకంగా మీరు చేర్చిండ్రు అడగద్దా? అధికారులు చేయబట్టే కదా. ఇది డైరెక్ట్ సీఎంఓ మంత్రో వాళ్ళో వీళ్ళో చెప్పరు, అధికారులు. అర్థం చేసుకోండి. ఇక ఈ అనర్హులను గుర్తించబడ్డారట. ఇక ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ ప్రక్షాళన చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
స్థాయిలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ యొక్క ప్రక్రియ వల్ల అనర్హుల ఖాతాల్లోకి వెళ్లనున్న ప్రజాధనము ఆదా అవుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. వచ్చే నెల మొదటి వారంలో నుంచే కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభం కానుంది. ఓకే, ఇక్కడ నేను ఒక్కటే అడగదలుచుకున్నా, దయచేసి ప్రభుత్వాన్ని, ఇప్పుడు వచ్చే నెల నుంచి మనకు కొత్త పింఛన్లు ప్రారంభమవుతాయి. ఇందులో కూడా దొంగ పందికొక్కులు అంటే అనర్హులు రారా? ఇక్కడ ప్రజాధనం వృధా అయ్యింది. 93,324 మంది అనర్హులు వచ్చారు. వీళ్ళకు అప్రూవల్ ఇచ్చింది ఎవరు? వీళ్ళకు అంటే పింఛని ఓకే కావాలంటే ఆ సర్వే జరిగినప్పుడు ఎవరు అప్రూవల్ ఇస్తే పింఛను ఓకే అయ్యింది, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఒక్క మాట జారిపోతేనే వాళ్ళ మీద సెక్షన్లు వేసి జైల్లో ఉంచుతున్నటువంటి ప్రభుత్వాలు ఇట్లా ప్రజాధనాన్ని నెలకు లక్షలు కోట్ల రూపాయలు వృధా పోతూ ఉన్నాయంటే వాళ్ళు లంచాల కాశపడి అనర్హులను ఒక్కొక్క ఇంట్లో 2 పింఛన్లు, గవర్నమెంట్ ఆఫీసర్ రిటైర్మెంట్ అయితే కూడా వృద్ధాప్య పింఛన్, ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్ నెలకు లక్షలు సంపాదించేటోళ్ళకు కూడా పెన్షన్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు కార్ల తిరిగేటోళ్ళకు కూడా వృద్ధాప్య పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా అసలు పేదోళ్ళకు అందుతున్నాయా లేకపోతే ధనవంతులకు అందుతున్నాయా అని తెలుసుకోండి. ఇది మీరే కదా చెప్పేది, అది నేను అడుగుతా ఉన్నాను అన్నట్టు. ఇక ఇగో అనర్హుల గుర్తింపు విస్తుపోయే నిజాలు చూడురిగా. సర్వేలో వెలుగులోకి వచ్చినటువంటి వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అనర్హులుగా తేలినటువంటి 93,000 మందిలో 40,751 మంది ఇప్పటికే మరణించినట్టు తేలింది. 43,000 మంది మరణిస్తే వాళ్ళ మీద పెన్షన్ ఎట్లా రన్ అవుతూ ఉన్నాయి, ఎవరు తీసుకుంటా ఉన్నారు? ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి, టెక్నాలజీ మారింది, మన కళ్ళ గుర్తులు తీసుకుంటా ఉన్నారు, ఈకేవైసీలు జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ మీరు చూడండి, నేను చెప్పింది కాదు కదా, 40,000 ఎగ్జాంపుల్ అనుకో, వీళ్ళు మరణించినట్టు తేలింది. వీరి పేరిట ఇప్పటికే పింఛన్లు డ్రా అవుతుండడం గమనార్థం. మరొక్కటి ఏంటంటే 41,000 మంది లబ్ధిదారులు తాము ఇచ్చినటువంటి చిరునామాల్లో నివాసించడం లేదు. అంటే దొంగ ప్రూఫ్ తోటి వీళ్ళు పింఛన్లకు అప్లై చేసుకున్నారు. దీనికి అప్రూవల్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవ్వరు? ఈడనేమో 40,000 మంది మరణించారు, వాళ్ళ పేరు మీద ఇప్పటి వరకు గవర్నమెంట్ పింఛన్లు వేస్తూ ఉంది. పింఛన్లు డ్రా అవ్వడం గమనార్థం. అంటే ఇవి కట్ చేయరా? ఈ పింఛన్ లాపరా? మనిషి మరణించిండు అంటే లోకల్గా ఎంక్వైరీ జరుగుతుంది, గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికేట్ వస్తుంది, అన్నీ వస్తాయి కదా. ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంది అంటే నేను ఇక వీడియో వేరే మాట్లాడదాం అనుకున్నాను. చూడరు ఇక ఇంకా 11,000 మంది ఆధార్ వివరాలు సరిగ్గా లేవు. 3,475 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళినట్టు అధికారులు గుర్తించారు. మరి 3,475 మంది వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వెళ్ళిరు. వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి పైసలు ఎవరు తీసుకుంటా ఉన్నారు? మరి ఇక చూడు, స్పష్టంగా ఉంది ఎవరు తీసుకుంటా ఉన్నారు చెప్పాలి. ఇగో శాశ్వతంగా 3,475 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు. నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. లబ్ధాలు లేని విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉండడంతో ప్రక్షాళన అవసరమయ్యింది. ఎట్లా మరి? ఇక్కడ ఎంత ఘోరమైన ముచ్చటంటే చనిపోయిన వాళ్ళు 40,000 మంది. దొంగ అంటే ఆధార్ కార్డు కానీ గుర్తింపు కార్డు కానీ సరిగ్గా అడ్రస్ ప్రూఫ్ లేని వాళ్ళు 40,000 మంది. వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టు లేరు వాళ్ళు 4,000 మంది. ఇట్లాంటి వాళ్ళ పెన్షన్లు ఎవరు తింటా ఉన్నారు? ఇది గవర్నమెంట్ దగ్గర సమాధానం ఉంది కదా. వాళ్ళు ఎవరైతే అధికారులు దీన్ని అప్రూవల్ చేస్తూ ఉన్నారో, దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్స్ ప్రకారం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు పెన్షన్లు అందక లబోదిబోం అంటూ ఉంటే ఇప్పటి వరకు ఇటువంటి దొంగనా కొడుకులు అందరూ ఇట్లా తింటూ ఉన్నారు.
వేలు లక్షల కొత్త పింఛన్ల విషయం ఇది. తెలంగాణలో కొత్త దరఖాస్తులకు శుభవార్త. అనర్హుల తొలగింపు ప్రక్రియ ముగియగానే కొత్త దరఖాస్తులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే గ్రామ పట్టణ ప్రాంతాల్లో ఎంతోమంది వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. జూన్ నెలాఖరుతో అనర్హుల తొలగింపు పూర్తవుతుందట. అంటే ఇక రేపే 30 తారీఖు. జూలై మొదటి వారం నుంచే కొత్త పింఛన్లు మంజూరు ప్రక్రియ వేగవంతం కానుంది. క్షేత్రస్థాయిలో నిజమైన పేదలకు అండగా ఉండటమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశము అని దరఖాస్తుదారులు తమ యొక్క వివరాలను సంబంధిత అధికారులకు అందజేసి పింఛన్ పొందేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం త్వరలోనే కొత్త లబ్ధాల జాబితాను అధికారికంగా విడుదల చేయనుందన్నట్టు. దీని ద్వారా అర్హులైన పేదలకు సకాలంలో పింఛన్లు అందించే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉంది. కొత్త పింఛన్ల గురించి మాట్లాడదాం అనుకున్నాను వాస్తవానికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అప్డేట్ ఓపెన్ చేసిన తర్వాత ఎందుకు అనర్హుల పింఛన్లు అంటే నేనేమనుకున్నా చెప్పన్నా, నిజంగా అర్హులైనటువంటి వాళ్ళ పింఛన్లే ప్రభుత్వం ఇట్లా ఏరివేస్తూ ఉంది అనుకున్నా. కానీ ఎంత దోపిడీ జరుగుతూ ఉంది అని అంటే ఈరోజు తెలంగాణలో ఇది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం. అధికారుల నిర్లక్ష్యమే. చనిపోయిన తర్వాత ఎట్లా అసలు డబ్బులు వస్తూ ఉంటాయి? వాళ్ళు కింది నుంచి పైకి పంపించాలి కదా. ఫలానా వ్యక్తి డెత్ అయిపోయిండు, ఆడ ఒక్కరు కాదు 40,000 మంది ఉన్నారు. 40,000 మందికి అడ్రస్ ప్రూఫ్ లేదు. చిన్న ఎగ్జాంపుల్, రైతు భరోసా పడాలంటే చిన్న ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా లేకపోతే పడతలే. రుణమాఫీ కావాలంటే బ్యాంకు స్టేట్మెంట్ మరేవారు లేకపోతే పడతలే. పిఎం కిసాన్ ఈకేవైసీ లేకపోతే డబ్బులు పడతలే. అటువంటిది నెలకు లక్షల రూపాయలు వృధాగా పింఛన్లు దొబ్బుక తింటా ఉన్నారు. ఎవరు ఈ క్రిమినల్స్? ఎవరు? ప్రజాధనాన్ని దోచుకోవడం కూడా క్రిమినల్ యాక్ట్ కిందనే గుర్తించబడుతుంది. ఏంది ఇది? ఏంది? అందుకనే తెలంగాణ మనము సాధించుకొని 14 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటికీ ముందస్తు భాగంకి వెళ్తలేమంటే ఎందుకు వెళ్తాం? ఇక అవసరమైన పత్రాలకు ఇది ఒకటైతే నేను చెప్పబోతా ఉన్నా. తర్వాత నెక్స్ట్ వీడియోలో చాలా క్లారిటీగా క్షుణ్ణంగా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అవసరమైన పత్రాలు తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ పథకం ద్వారా కింద నెలవారీగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఈ పత్రాలు అవసరమైతే అదేంటంటే వయసు నిర్ధారణ కోసం ఏదైనా ఒక పత్రం. అంటే ఇక్కడ మనం వయసు ధృవీకరణ కోసము జనన ధృవీకరణ పత్రం అవసరం ఉంటుంది. ఇది ఎవరికి పనిచేస్తుందంటే వృద్ధులకు ప్లస్ మనకు కలుగిత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఈ మూడుటికి జనన ధృవీకరణ పత్రం ఖచ్చితంగా అవసరపడుతుంది. ఓటర్ గుర్తింపు కార్డు అందరికీ అవసరపడుతుంది. వైద్య ధృవీకరణ పత్రం అనేది దివ్యాంగులకు సదరం సర్టిఫికేటు, డయాలసిస్, ఫలేరియా, హెచ్ఐవి, మలేరియా ఈ రోగులందరికీ సంబంధించి వాళ్ళు ఏ హాస్పిటల్లో అయితే వైద్యం తీసుకుంటా ఉన్నారో ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య ధృవీకరణ పత్రాలు అవసరం పడతాయి. అది మీరు గుర్తుంచుకోవాలి. ఆధార్ కార్డు అనేది అందరికీ ఉండాలి, కానీ ఆధార్ కార్డు హిస్టరీ కూడా ఉండాలి. అది గుర్తుంచుకోవాలి. ఆహార భద్రత కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆహార భద్రత కార్డులో చాలా రకాలు ఉంటాయి, కానీ తెల్ల రేషన్ కార్డు ఉండాలి. మొబైల్ అందరికీ ఉండాలి, అది కూడా ఆధార్ కార్డు అప్డేట్లో ఉన్న మొబైల్ నెంబర్ ఉండాలి. కుల ధృవీకరణ పత్రం ఇది ఎవరికంటే రాతి పని కొట్టేవారు, అలాగే మనకు కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు ఇటువంటి వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం అవసరం అవుతుంది. అందరికీ కాదు. ఆదాయ ధృవీకరణ పత్రం ప్రతి ఒక్క పెన్షన్కి అవసరం అవుతుంది. ఆదాయ ధృవీకరణ పత్రం ఇప్పుడు అఫీషియల్గా ఆల్రెడీ జూన్ అయిపోయిన తర్వాత జూలైలో కొత్త పింఛన్లు ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు ఆదాయ ధృవీకరణ పత్రం మరి పెంచుతారా? పాతదైతే ఎంత ఉందంటే పల్లెటూళ్ళు 150,000, పట్టణంలో 2 లక్షలు ఉంది. దాన్ని పెంచుతారా తగ్గిస్తారా అనేది మనకు అర్థమైన తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆదాయ ధృవీకరణ పత్రం అందరికీ అవసరం ఉంటుంది. ఇప్పుడే దాని గురించి ఇప్పుడే ఆగపడద్దు, చెప్తా ఉన్నా. బీపీఎల్ కార్డు అంటే కూడా రేషన్ కార్డే. ఉద్యోగ ధృవీకరణ పత్రాన ఇది ఉద్యోగం అంటే నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండి వికలాంగుడు అయి ఉంటే నీకు పింఛన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ చేస్తూ ఉంటే. గవర్నమెంట్ వాళ్ళకు నాకు తెలిసి ఇయర్ కావచ్చు అనుకుంటా. ప్రైవేట్ వాళ్ళకు మాత్రం ఉద్యోగం చేస్తూ ఉన్నా నువ్వు వికలాంగుడివి అయితే ఖచ్చితంగా నీకు ధృవీకరణ పత్రం ఉండాలి.
బ్యాంక్ ఖాతా వివరాలు అందరికి ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తుదారుడి పింఛన్ కేటగిరీ ప్రకారం ఈ కింద పత్రాలు అన్నీ అవసరమవుతాయి. సరే మాట్లాడుకున్నాం కదా, ఇవి సంబంధించినటువంటి మామూలుగా అందరికీ జనరల్గా అర్థమయ్యే విషయాలు మాట్లాడుకున్నాం. ఇవి జనరల్గా కూడా అందరికీ అవసరమయ్యే ధృవపత్రాలు. నాకు తెలిసి పెన్షన్ల విభాగంలో ఇంత కుంభకోణం జరుగుతూ ఉంది. గవర్నమెంటు, నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగే మనకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ మనవి చేసుకునేది ఏంటి అంటే, ఎవరైతే ఈ పెన్షన్ల విభాగంలో ఉద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు అటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉండే పెళ్ళిళ్ళు, అటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా క్రిమినల్ యాక్ట్ కింద వాళ్ళ మీద సెక్షన్లు విధించి వాళ్ళకు భయము పుట్టేలాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే తెలంగాణలో లక్షల మంది, మీరే చెప్పిన 14 లక్షల మంది ఇంకా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ఇట్లా దొంగ పింఛన్లు నడిపిస్తూ ఉన్నటువంటి అధికారులను మరి ఏమంటారో అది మీ భాషలో మీరు చెప్పాలని కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ, జై శ్రీరామ్, జై హింద్.